జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. మీ అందరికీ కూడా ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారండి? మంచిది. ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి మరొక వారం ఆయన సన్నిధిలో కూడా వచ్చే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చారు. అందుని బట్టి మనం దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమ్మిలో దైవ సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. గత వారం ఏంది అని చేసి మరొకను గుర్తుందా? ఎవరి పక్షంగా? దావీదు పక్షంగా. సో దావీదు యొక్క నైజం అది మాట్లాడుకున్నాం గత వారం. ఏం మాట్లాడుకున్నామండి? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మనం చాలా వారాలకి ఇది ధ్యానం చేస్తూ వస్తున్నాము. అయితే గత వారం మనం ఏం ధ్యానం చేస్తామంటే, ఐగుప్తీయుడు కనబడినప్పుడు వాళ్ళు అక్కడ తీసుకొచ్చినప్పుడు దావీదు యొక్క నైజం ఏంటి చెప్పండి? దావీదు యొక్క నైజం అది మనం గత వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాము. సో దావీదు నైజం ఏంటి అని అంటే, తనపై ఎగసి పడుతున్న శత్రువులను కూడా క్షమించగలిగే మనస్తత్వం కలిగిన వాడు ఎవరు? దావీదు. సో గత వారం మనం ధ్యానం చేసాము. అతని నైజం అది. ఎవరి నైజం? దావీదు యొక్క నైజం అది. ఎందుకనంటే ప్రతి మనిషికి ఒక నైజం ఉంటుంది. అంటే తన మనస్తత్వం అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? కొంతమంది అంటారు వాడి నైజం అంతేరా, వాడిని వదిలేండి అంటారు. అనరా అంటే అర్థం ఏంటనంటే, ఒక్కొక్కరి పరిస్థితులు ఎలా ఉంటాయనంటే, వాళ్ళు ఎంత వాక్యమైనా, ఎంత దేవునిలో బలపడడానికి పాటలు పాడి ప్రార్థన చేసి ఎంత చేసినా వాళ్ళకి స్వతహాగా ఉన్న ఒక నైజం అనేది ఉంటుంది. అది పోదు. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత అది ఏం చేయబడాలండి? మార్చబడాలి. సో అందుకే దావీదు నైజం క్షమాగుణం. దేవుని నైజం ఏంటి తెలుసా? తన పిల్లల జోలికి ఎవరొచ్చినా విడిచిపెట్టని తత్వం. అది ఆయన నైజం. దావీదు షిమ్మిని వదిలేశాడు, దావీదు సౌలుని వదిలేశాడు, దావీదు మేకాలని వదిలేశాడు క్షమించి, దావీదు అబ్షాలోముని వదిలేశాడు క్షమించి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? వాళ్ళెవ్వరిని ఎవరు విడిచిపెట్టలా. అందుకే మనం దేవుని పక్షంగా మనం నిలబడగలిగితే, మనపై ఎగిసి పడుతున్న ఏ శత్రువునైనా అంతు చూసే వరకు ఎవరు విడిచిపెట్టరు? దేవుడు విడిచిపెట్టరు. కానీ మన నైజం ఏమి ఉండాలంటే, మనం కక్ష తీర్చుకోకూడదు. ఎవరు తీర్చుకుంటారు అంటే, మనం క్షమించే గుణం మనకు ఉండాలా. కక్ష తీర్చుకోవడం, పగ తీర్చుకోవడం ఎవరి పని? సో ఆ నైజమే దావీదుకు దారి చూపించింది. ఏం చూపించిందండి? కొన్ని సందర్భాల్లో మన చిక్కు పరిస్థితిలో ఉన్నా, ఇంకా బయటికి రాలేము అనే పరిస్థితిలో ఉన్నా, మన మనస్తత్వం, మన నైజమే మనకి మార్గాన్ని చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అయిపోయారు అనుకున్నామండి, పరిస్థితులన్నీ క్లోజ్ అయిపోయినాయి అనుకున్నాం. అయినా సరే వాళ్ళు ఆశ్చర్యంగా విడిపించబడ్డారండి, ఆశ్చర్యంగా దేవుడు రక్షించేసాడండి అంటారా? అంటే అర్థం ఏంటి అని అంటే, మన మనస్తత్వం మంచిదైతే ద్వారాలు ఆటోమేటిక్గా ఏం చేయబడతాయి? తెరబడతాయి. చాలామంది అదే అంటారు, ఇంటిని బట్టో లేకపోతే వాస్తుని బట్టో లేకపోతే ఇల్లు కట్టుకునే విధానాన్ని బట్టో ముహూర్తాన్ని బట్టో బ్రతుకులు ఆధారపడి ఉంటాయి అనుకుంటారు. కానీ వాక్యానుసారంగా ఏం చెప్తానంటే, మన మనసు మంచిదైతే, మన బుద్ధి మంచిదైతే
మనకంతా చెప్పండి. అంటే సమస్యలు వస్తాయి, కానీ వాటి నుంచి కూడా ఎవరు విడిపిస్తారు? దేవుడే విడిపిస్తాడు. అంటే మన మనస్తత్వం మంచిదై ఉండాలి. సహజంగా లోకల్లో ఒక మాట అంటారు, నోరు మంచిదైతే, అంతే కదండి. అంటే అక్కడ పనికిమాలోళ్ళు ఉన్నా మన నోటిని బట్టి ఎందుకు లేరా ఆమె జోలికి వెళ్ళడం, ఎందుకు లేరా పాపం మనం ఏమన్నా ఆయన ఏం మాట్లాడలేదు, ఎందుకు వచ్చిన గొడవలే అని దుర్మార్గులు కూడా మనల్ని వదిలేసి ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఎందుకనంటే మన మనస్తత్వం మంచిదైతే 100% ద్వారాలు ఎవరు తెరుస్తారు? దాంట్లో సందేహమే లేదు. చాలామంది ఏమంటారంటే ఇక్కడ వాళ్ళు మంచోళ్ళు కదండి, వీళ్ళ మంచోళ్ళు కదండి, 100 మంది చెడ్డోళ్ళు ఉన్నా మధ్యలో మనం కరెక్ట్గా ఉంటే మనల్ని ఎవ్వడం ఏం చేయలేరు. ఇది మాత్రం పక్కా. అర్థమైందా? అది 100 మంది మంచోళ్ళు ఉండి నీ బుద్ధి దరిద్రం అయితే 100 మంది మంచోళ్ళు ఉన్న వాళ్ళని నువ్వు పాడు చేస్తావు, కానీ వాళ్ళు నేను రక్షించలేరు. దీంట్లో డౌట్ లేదు. ఎందుకని ఒక పంది చాలు చుట్టూ ఉన్న వైట్ గోళ్ళని సర్వనాశనం చేయడానికి. అవునా కాదా? అంటే అర్థం ఏంటి? చుట్టూ ఎంత మంచి వ్యక్తులు ఉన్నా మధ్యలో ఒక దరిద్రుడు ఉంటే మిగతా వాళ్ళని సర్వనాశనం చేస్తాడు. అలాగే మనం మంచోళ్ళు అనుకోండి, చుట్టూ 100 మంది దరిద్రులు ఉన్నా మనం నీతిగా బ్రతకొచ్చు, తప్పించుకుని వెళ్ళవచ్చు. అర్థమవుతుందా? సో దావీదు చుట్టూ శత్రువులు ఉన్నా దావీదును దేవుడు తప్పిస్తున్నాడు. ఎవరు తప్పిస్తున్నాడండి? ఎందుకని? అతని మనస్తత్వం మంచిది, అతని బుద్ధి మంచిది. అర్థమైందా? మన బుద్ధి కూడా మంచిదై ఉండాలా. చాలామంది అంటారు మంచోడేనండి అంటారు కదా జనరల్గా. అంటే అర్థం ఏంటంటే కొంతమంది మనుషులు మంచోళ్ళు అంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా తిట్టడం కాదు, అది ఇండైరెక్ట్గా తిట్టారని అర్థం. మనిషి మంచోడైతే గుణం కూడా మంచిదే అవుద్దిగా. కాకపోతే అని డైరెక్ట్గా తిట్టలేక మనిషి మంచోడేనండి అంటే కొంచెం పొగడతా, కొంచెం గడ్డి, రెండు కలిపెట్టినట్టు అర్థం. కాబట్టి సహజంగా నేను ఏమంటానంటే బుద్ధి మంచిదైతే మనిషి కూడా మంచోడు అవుతాడు. బుద్ధిని బట్టే మనిషి ఉంటాడు కదండి. అది లోకం అలవాటు, మనిషి మంచోడే గుణం మంచిది కాదని. కానీ వాక్యం ఏం చెప్తాడు? గుణం మంచిదైతేనే మనిషి మంచోడు అవుతాడు. అవునా కాదా? గుణం మంచిదైతేనే మనిషి మంచోడు అవుతాడు. గుణం మంచిది కాకపోతే ఇప్పుడు చెడ్డ గుణం కలిగిన వాడిని ఏమంటారు? చెడ్డోడని అంటాడు. మంచోడని ఎలా అంటాం? అవునా కాదా? సో దావీదు గుణం ఎలాంటిది? ఆ గుణమే అతనికి దారి చూపించింది. ఏం చూపించిందండి? గట్టిగా చెప్పాలా? దారి చూపించింది. బాగా గుర్తుపెట్టుకోండి, మన మంచి గుణం, మన నమ్మకమైన దేవుని దగ్గర జీవితం మనకి ద్వారాలు తెరవబడతాయి. చీకట్లో ఉన్న ద్వారాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకరమైన సహాయం అంటారు కదా. అంటే ఎవరు ఊహించని సహాయం, ఎవరు ఊహించని మేలులు మన జీవితంలో వస్తాయి, రావా? వస్తాయి. సో దావీదుకి ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయిన తర్వాత వీడు ఎక్కడ తీసుకెళ్ళాడండి? చెప్పాలా? శత్రువుల దగ్గరికి. అంటే ఎవరైతే దోచుకెళ్ళిపోయారో వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు చూడండి 16 వచ్చిన ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 30:16. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలో నుండి యోధా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. చాలండి. ఇక్కడ ఏంటంటే వాడు తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు ఎక్కడ ఉంటారు ఎవరికి తెలుసు? ఐగుప్తుడికి తెలుసు. ఇప్పుడు పనోడికి తెలుసు యజమాని ఎక్కడ ఉంటాడు. పనోడికి తెలుసు, ఎందుకని రోజు ఎవరితో ఉంటాడు? యజమానితో ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉంటారో, ఎక్కడ స్టే చేస్తారో, ఎక్కడ పార్టీ చేసుకుంటారో, ఎక్కడ ఆగుతారో, ఏ టైంలో ఎక్కడ ఉంటారో ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుందండి? పనోళ్ళకి తెలుస్తుంది కదండి. ఇప్పుడు మన భారతదేశంలో ఇందిరాగాంధీని ఎవరు చంపారు? ఎవరండి? సొంత బాడీగార్డ్ చంపాడు. అంటే బాడీగార్డ్ తెలుసు, ఎందుకంటే ఇందిరాగాంధీకి థ్రెట్ ఉందని ఆమె కూడా తెలుసు. అందుకనే ఆమె బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకునేది ఆమె, తర్వాత పైన శారీ కట్టుకునేది ఆమె. కానీ చూడండి శత్రువులు ఎలాంటి వాళ్ళు అంటే బయట వాళ్ళకైతే తెలియదు కాబట్టి శత్రువుని ఎక్కడ పెట్టారు? పనోడి రూపంలో ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ఈ బాడీ గార్డ్కి తెలుసు ఈమె ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటుందో, ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తీసేస్తుందో, ఏ టైంలో పడుకుంటారో, ఏ టైంలో ఎక్కడికి వెళ్తారో అన్నీ ఎవరికి తెలుస్తుంది? బాడీ గార్డ్కి బాగా తెలుసునా తెలీదా? సో ఒక వ్యక్తి యొక్క పర్సనల్ సీక్రెట్స్ అన్నీ కూడా ఎవరికి తెలుస్తాయంటే ఎప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది ఫ్రెండ్ కావచ్చు, స్నేహితుడు కావచ్చు, బాడీ గార్డ్ కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు బాగా క్లోజ్డ్ పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు. ఎవరైనా
ఎక్కువ శాతం ఎవరితో ఉంటారో వాళ్ళకి వాళ్ళ గుణగణాలు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పరిస్థితులు అన్నీ తెలుస్తాయి తెలీదా? అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా, ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ అందరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి? అందరి దగ్గర మనం ఓపెన్ అయిపోకూడదు. ఎందుకంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు. అందరూ మంచోళ్ళు అని చెప్పలేము, అందరూ చెడ్డోళ్ళు అని చెప్పలేము. ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా మనం కనిపెట్టలేం ఈ రోజులను బట్టి. అంతే కదండి. ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో బాడీ గార్డ్ అంటే ఎన్ని చెక్ చేసుకుని పెట్టి ఉంటారు. ఒక పిఎంఏ కదండి ఆమె, ఒక ప్రధానమంత్రి దగ్గర ఎన్ని చెక్కింగ్స్ ఉంటే, ఎన్ని ఇంటర్వ్యూలు ఉంటే, వాడి పర్సనల్ లైఫ్ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటే ఆమె ఇంట్లో బాడీ గార్డ్ కింద పెట్టుకుని ఉంటారు. అంటే నమ్మే పెట్టుకుంటారు కదండి. బాడీ గార్డ్ని ఎలాంటి వాళ్ళు పెట్టుకుంటారు? ఎంతో నమ్మకస్తులే పెట్టుకుంటారు. అలాంటిది ప్రధానమంత్రి ఇంట్లో నమ్మకస్తున్నే పెట్టుకుని ఉంటారు కదా. అంటే నమ్మకస్తుడు కూడా దేనికి అమ్ముడైపోయాడు? అంటే నమ్మకస్తుల దగ్గర కూడా నమ్మకం దొరకని రోజుల్లో మనం ఉన్నాం. అవునా కాదా? అంటే ఉదాహరణకు అనుకుందాం, మీరు చాలామందితో ఫ్రెండ్షిప్ చేసి ఉంటారు కదా. బంధుత్వము, ఫ్రెండ్షిప్ ఏదో ఉండి ఉంటాయి కదా. మన అందరికీ ఉంటారు, స్నేహితులు అందరూ ఉంటారు. మామూలుగా స్నేహితులు ఇద్దరు బాగున్నప్పుడు అన్నీ షేర్ చేసుకుంటారు కదా. మన పర్సనల్ షేర్ చేసుకుంటాం, మన వీక్నెస్ షేర్ చేసుకుంటాం, మన బలాలు బలహీనతలు మన స్నేహితులకి బాగా తెలుస్తాయి. లైఫ్ పార్ట్నర్ కానీ, అంటే భార్యాభర్తలు కూడా కొన్నిసార్లు ప్రేమగా ఉన్నప్పుడు అన్నీ చెప్పేసుకుంటారు కదా. అందుకనే బైబిల్లో ఉంది, నీ కౌగిట పండుకుని నీ భార్య వద్ద కూడా నీ పెదవుల ద్వారమునికి ఏం పెట్టుకోమన్నాడు ఆయన? అసలు భార్య దగ్గరే కాపు పెట్టుకోమంటే మిగతా వాళ్ళ దగ్గర పెట్టుకోవద్దా? నీ పర్సనల్లో సీక్రెట్లన్నీ చెప్పేయకూడదు. అర్థమైందా? బాగున్నప్పుడన్నీ బాగుంటాయి. వీళ్ళిద్దరికి గొడవ వచ్చిందనుకోండి, ఈ సీక్రెట్లన్నీ ఎవడు చెప్తాడు? చెప్పండి. ఆడే చెప్తాడు. అవునా కాదా? భార్యాభర్తలు గొడవ అయినప్పుడు భార్య రోడ్డెక్కి భర్త సీక్రెట్లన్నీ చెప్పేది. నిన్ను అలా అన్నాడు మా ఆయన, నిన్ను ఇలా అన్నాడు. భార్య కావచ్చు, సహజంగా భర్తలు చెప్పుకోరులేండి నాకు తెలిసినంతవరకు. సహజంగా అది ఎందుకో మరి మీ లక్షణం, అది నేను విమర్శించాలన్న ఉద్దేశం కాదు, కానీ ఎందుకంటే ఆడు చెప్పుకోలేడు పాపం. కానీ స్త్రీలు సహజంగా ఉన్న స్నేహితులు కూడా అంతే కదండి, చాలా ప్రమాదం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని యందు కూడా. అంటే అర్థం ఏంటంటే, ఉన్నంతసేపు ఫ్రెండ్షిప్ బాగుంటుంది. అందుకే బైబిల్ ఏమో తెలుసా, నీ స్నేహితుడితో గొడవపడు తప్పులేదు, విడిపో తప్పులేదు, కానీ పరుని గుట్టు బయట పెట్టొద్దని ఉంది బైబిల్లో. ఉందా లేదు సామెతల్లో? పరును గుట్టి బయట పెట్టావంటే ఇంకా నిన్నెవడో నమ్మడో, నీ అంత దిక్కుమాలిన దౌర్భాగ్యం ఇంకొకడు ఉండడో అని సొలొమోను గారు చెప్పారు. అంటే అర్థం ఏంటి? స్నేహితులు కలిసి ఉండొచ్చు, కలిసి ఉన్నప్పుడు ఒకరి సీక్రెట్ ఒకరు చెప్పుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ గొడవ జరిగినప్పుడు ఒకరి సీక్రెట్ ఒకరు ఎక్కడ పెట్టుకోకూడదు? కామ్గా ఉండాల. అది ఆత్మీయ లక్షణం. అది ఎవరి లక్షణం? ఒక వ్యక్తి నిన్ను నమ్మి ఒక విషయాన్ని చెప్తే అది ఎక్కడ పెట్టుకోవాలా? గుండెల్లో పెట్టుకోవాలా. ఎక్కడ పడితే అక్కడ కక్కేయకూడదు. అర్థమైందా? అందుకనే ఇందిరాగాంధీ ఎప్పుడు ఉంటుందో వాళ్ళు చూశారు, టైం చూశాడు, అతను చూశాడు, కొట్టాడు దెబ్బ, ఫినిష్ అయిపోయింది కదా. అంటే తను ఎప్పుడైనా ఊహించి ఉంటుందా నా బాడీ గార్డ్ నన్ను చంపేస్తాడని? అందుకే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఎన్ని సమస్యలు ఉండొచ్చు, ఎవడక పడితే సమస్య చెప్పొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పటికిప్పుడు బాగుండొచ్చు, సమస్యలు రావా? వస్తాయి. వచ్చినప్పుడు కొంతమంది సీక్రెట్లన్నీ ఎక్కడ పెట్టేస్తారు? మీకు అర్థమైందా? నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరు. విచిత్రం చెప్పనా, నా ఫ్రెండ్స్ కొన్ని సీక్రెట్లు నా విషయాలు బయట పెట్టారు, కానీ నా ఫ్రెండ్స్ పర్సనల్స్ ఇప్పుడు కూడా ఇంకొకటి తెలియదు నా నోటి నుంచి. ఛాలెంజింగ్గా చెప్పగలను అన్నమాట. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు. వాక్యం తెలియని క్రితం కూడా నేను ఫ్రెండ్షిప్ చేస్తే అలానే చేసేవాడిని. వన్స్ ఒక్కసారి నేను ఏం చెప్పాలో నాకు తెలుసు, ఏం చెప్పకూడదో కూడా నేను రక్షణ పొందకపోరమే అలాంటి ఫ్రెండ్షిప్ చేసేవాడిని. అందుకనే మ్యాక్సిమం నా స్నేహితులు ఎవరో కూడా ఇప్పుడు కూడా నన్ను తప్పు పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడూ కూడా నాకు సంఘర్షణ జరిగిన టైంలో కూడా వాళ్ళ గుట్టు ఎప్పుడు బయట పెట్టాల. చాలా పర్సనల్స్ తెలిసినప్పుడు
కానీ ఎప్పుడు చెప్పలా. ఎందుకంటే ఒక ఆత్మీయుడి లక్షణం అది. ఒకవేళ ఆడు నా గురించి చెప్పాలనుకోండి, ఆడి కర్మ అనుకుని వదిలేస్తా. కానీ వాడు చెప్పాడు కదా అని నా నోరు నేను పాడు చేసుకోను. నా తత్వం అది. నీ సీక్రెట్ గురించి నీ ఫ్రెండ్ చెప్పినా పర్వాలా, కానీ నువ్వు మాత్రం ఏం చేయకూడదు. కొంతకాలానికి వాళ్ళే తెలుసుకుంటారు. అర్థమైందా? అందుకనే ప్రాముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళు నమ్మి మన పర్సనల్ లైఫ్ గురించి చెప్పొద్దు. ఎంత నమ్మకస్తులైతే తప్ప సహజమైనంత వరకు మన గుట్టేం చేయకూడదు. గట్టిగా చెప్పాలా? పెట్టామా ఏదో ఒక రోజు ఆ చెప్పిన ఆ విషయమే నీ కొంపని నిలువున ముంచేస్తుంది, కూల్చేస్తుంది కూడా. నిజమా కాదా? ఎంతమంది కుటుంబాలు పాడైపోతున్నాయి. అందుకే కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలు చెప్పుకోకపోవడం మంచిది. ఒకసారి ఒక భార్యాభర్తలు చక్కగా పెళ్ళైన కొత్తలో ఒక 6 నెలలు అయిందంట. 6 నెలలు అయిన తర్వాత ప్రేమగా కూర్చుని చక్కగా ఇద్దరు బిర్యానీ తింటున్నారంట. ఏం తింటున్నారండి? భార్య అడిగిందంట, ఏమండి మీకు అంతకుముందు ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు కదా, నేను ఏమనుకోనండి అందంట. అనేసరికి ఏం లేరే అన్నారట. ఊరుకోండి, మీరు స్మార్ట్గా ఉన్నారు కదా, ఉండకుండా ఉండారండి, ఒకసారి నేను ఏమనుకోనండి చెప్పమందంట. చెప్పమంటే అయ్యగారికి మరి పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది? అమ్మో చాలా ప్రేమ, నీకన్నా ఎక్కువ ఎవరో కాదు నాకు లైఫ్లో, నీ తర్వాతే మా అమ్మైనా మా నాన్నైనా అన్నదమ్ములైనా ఫ్రెండ్స్ అయినా నీ తర్వాతే అనే టైప్లో కొంతమంది ఉండరా. సీక్రెట్ చెప్పేసాడు అయ్యగారు. గొడవ వచ్చినప్పుడల్లా అంటుంది, నేను ఎలా నచ్చను. నేను ఎలా అందంగా కనబడను. గొడవ వచ్చినప్పుడల్లా ఎక్కడ తీసుకెళ్తుంది? పాస్ట్ లైఫ్ అంటే ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది, మాట్లాడితే అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఈడు రోజు కుమిలిపోతాడు. ఎందుకు నోరు జారంటారు? బైబిల్ ముందే చెప్పింది జాగ్రత్తగా నోరు ఉంచుకోరా అని. ఎన్నాళ్ళుగా వెండరు కొంతమంది. కొన్ని దాచేయాలా. ఇప్పుడు చెప్పడం వల్ల లాభమా నష్టమే. కొన్ని దాయవలసినవి దాయాలి, చెప్పాల్సినవి చెప్పాలా. ఏవి పడితే చెప్పేకూడదు, ఆనందం ఎక్కువైపోయి. అర్థమైందా? అందుకే నేను చాలాసార్లు లోకల్లో కూడా ఒక మాట అంటారు, సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదట, దుఃఖంలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోకూడదట. అర్థమైందా? మనకు బాగా ప్రేమకమైనప్పుడు మీకోసం అది చేసేస్తా ఇది చేసేస్తా అని అంటారు. ఒళ్ళు మండాక ఏమీ చేయరు, ఘర్షణలు పెరుగుతాయి. కాబట్టి ఆనందంలో ఉన్నప్పుడు తొందరగా పాటున మాట ఇచ్చేయకూడదు, దుఃఖంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆనందం ఎక్కువైనప్పుడు అన్నీ ప్రవాహంలాగా కక్కేస్తూ ఉంటారు. నా అంత నిజాయితీ పరుడు లేడు, నా అంత నీతి పరుడు లేడు, నీ మీద నాకున్న ప్రేమ భూప్రపంచంలో ఎవరికీ లేదు అని మొత్తం చెప్తాడు వీడు. ఒళ్ళు మండినప్పుడు ఆ చేట భారతం అంతా కళ్ళ ముందుకు తీసుకొస్తుంది స్క్రీన్ లాగా. ఆ అబ్బాయి కావచ్చు ఆ అమ్మాయి కావచ్చు ఇద్దరికి వర్తిస్తుంది. నువ్వు కూడా కొన్ని విషయాలు భర్తకు చెప్పే ఉంటాయి, అన్నీ చెప్పేయకూడదు. అర్థమైందా? అలాగని శ్యామాను చెప్పాడా? ఎవరు చెప్పారు? అర్థమైందా? కాబట్టి కొన్నిసార్లు మన పతనానికి మన దగ్గరులే కారణమవుతారు. మీరు ఎప్పుడైనా చెప్పినా ఎదురుగా వచ్చే శత్రువుని ఎలాగైనా గెలవచ్చు, పక్కన వెనక ఉండి వెన్నుపోటు పొడిచే శత్రువుని మాత్రం ఆ దెబ్బ మనం ఊహించలేము. ఏ సమయంలో కొడతాడో కూడా చెప్పలేము. అవునా కదా? ఎందుకని శత్రువు అనుకో, ఆడు ఎప్పుడు కయ్యని కాలు దూగుతూ ఉంటాడు, వీడితో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. మరి పక్కన ఉన్న మిత్రుణ్ణి కనిపెట్టగలమా? పక్కనున్న బాడీ గార్డ్ని కనిపెట్టగలిగిందా ఆమె? కనిపెట్టలా. బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో నేను అందుకే చాలాసార్లు చెప్తాను, ఎవరితో ఎలా ఉన్నా పర్వాలేదు కానీ లిమిట్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే మాటలకు హద్దు ఉండాలా. ఏముండాలా? హద్దు ఉండాలి. కంపల్సరీగా హద్దు ఉండాలి. హద్దు లేదా ఆ మాటే నీ కొంపని నిలువున కూల్చేస్తుంది, దీంట్లో సందేహం లేదు. అర్థమైందా? చాలా కుటుంబాలు పతనమైపోవడానికి కారణం నోటి మాటలు కాదా? అవునా కాదా? ఇప్పుడు ఈ ఐగుప్తుడికి బాగా తెలిసినప్పుడు ఈయన జాగ్రత్తగా చూసుకోవాలిగా. జబ్బు వచ్చిందని వదిలేశాడు, ఆడికి మండింది. నన్ను వదిలేస్తావా, నీ సీక్రెట్లన్నీ బయట పెట్టేస్తా అనుకున్నాడు. ఎవరో? ఐగుప్తుడు. మరి ఆడికి వాక్యం తెలీదు, ఆడు అన్యుడు, ఐగుప్తుడు, ఆడు అలా ఉంటాడు. అది వాడి తత్వం, వాడి నైజం. వాడికి మండింది. నువ్వు నన్ను వదిలేసావు, నేను నీకు చెప్పొద్దా అని అంతేంటో చూస్తా అనుకుని ఉంటాడు వీడు ఖచ్చితంగా. ఎవరో? ఐగుప్తుడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఆడు వదిలేశాడు, వీడికి మండింది, వీడు మొత్తం బయట పెట్టేశాడు. అవునా కదా?
ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే పక్కన ఉన్నవాడు ఎలాంటి వాడు చెప్పండి. పక్కింటికి వెళ్ళి మాట్లాడితే కొంతమంది గోడ మీద బల్లుల్లాగా అక్కడ నిలబడి ఆ పక్కన ఆమె ఈ పక్కన ఏమే ఎంతసేపు చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఉండరా? ఆలోచించండి. నువ్వు ఇప్పుడు బాగానే కొరుకోవు, బాగానే ఉంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గోడ దగ్గర నీ చెవు కొరికినామే మొత్తం రోడ్డు అంతా నీ జీవితాన్ని ప్రచారం చేస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకనే మన మాట చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నువ్వెంత క్లోజ్గా ఉన్నా ఎలా ఉండాలా అన్నీ చెప్పేసుకోకు, ప్రమాదం. అర్థమైందా? ఇప్పుడు ఆలోచించండి. ఈ అమాలేకీల్ని పట్టించడానికి కారణం ఎవరో పక్కన ఉన్నాడు అసిస్టెంటు పనోడు. మీకు అర్థమైందా? ఇప్పుడు వీడు అయ్యా దావీదా దా తీసుకెళ్తా అని చెప్పి చక్కగా తీసుకెళ్ళేసరికి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మా రూట్ ఎవడు చెప్తాడు, రూట్ మ్యాప్ ఎవడు చెప్తాడు, మేము వెళ్ళిన ప్రదేశాన్ని ఎవడో కనిపెట్టలేడు, మా లైఫ్ ఇంకా మేము హ్యాపీగా అన్నీ దోచుకొచ్చేసాం, మా లైఫ్ మా ఇష్టం, ఇంకా మమ్మల్ని పట్టుకునేవాడు ఎవడో లేడు అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఎంజాయ్ చేస్తూ తినుచు త్రాగుచు అన్నపానములు పుచ్చుకొనుచు ప్రదేశమంతా తిరుగుచు తెచ్చిన సొమ్ముతో తొలచూగుచు వాళ్ళ ఇష్టానుసారంగా ఆటపాటలు సలుపుతున్నారంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ మూడ్లో ఉన్నారు వీళ్ళు. ఏ మూడ్లో ఉన్నారు? పార్టీ మూడ్లో ఉన్నారు. ఎందుకని? మా ప్లేస్ కనిపెట్టగలిగేవాడు ఎవడో ఉన్నాడు, ఒక అసిస్టెంట్. అర్థమైందా? కాబట్టి మన సీక్రెట్లు ఇంకోటి చేతిలో పెట్టామా, నీ జుట్టు వాడి చేతిలో పెట్టినట్టే, దీంట్లో సందేహం. అది గర్ల్ ఫ్రెండ్కైనా, బాయ్ ఫ్రెండ్కైనా, భర్తకైనా, భార్యకైనా, స్నేహితులకైనా, స్నేహితురాండ్రకైనా, ఇరుగు పొరుగు వారికైనా, నీతో క్లోజ్గా ఉన్న వాళ్ళకైనా కొన్ని సీక్రెట్స్ను ఖచ్చితంగా దాయాల్సిందే. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? మొత్తం తీసుకొచ్చాడు. ఇదిగో ఇక్కడ ఉన్నారు అని చూపించాడు. వీళ్ళు అబ్బా ఇంకా తినుటూ తాగుచు ఆటపాటలు సలుపుకుంచు తొలతూగుచు ఎంజాయ్ చేస్తున్నారట. ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. ఎందుకని? డబ్బు చేతి నిండా ఉంది. సంపాదించిందా? కొట్టుకొచ్చిందే కదా. మీరు ఆలోచించండి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము ఖర్చు పెట్టాలంటే బాధ వస్తుంది. కానీ బ్యాంక్కి కన్నం వేసి పట్టుకొచ్చారనుకో, ఎంత కావాలి నీకు టిప్పు? ఆడు కష్టపడినోడికి ఏందని ఎన్ని టిప్పులన్నీ ఇస్తాడు. ఆడు 2000 కాచిన తీసి ఇలా కొడతా ఉంటాడు, ఎన్నైనా చేస్తాడు. పబ్బుల్లోకి వెళ్ళి అమ్మాయిల మీద ఇసురుతూ ఉంటాడు, ఎన్నైనా చేస్తాడు ఆడు. అవునా కాదా? కష్టపడితే తెలుస్తుంది విలువేంటో. చెమటోర్చి కష్టపడితే అర్థమవుద్ది డబ్బు వాల్యూ ఏంటో. వీళ్ళు ఏం చేస్తున్నారు? కష్టపడి సంపాదించినప్పుడు దాని మీద విలువ తెలుస్తుందండి? తెలీదు. బాగా ఆలోచించండి. మనం ఏది కష్టపడి సంపాదిస్తామో దాని మీద ఆ ప్రేమ అయినా లేకపోతే దాని మీద ఒక బ్యాలెన్సింగ్ మైండ్ సెట్ అయినా మనకు వస్తుంది. అంటే దాని విలువ మనకు తెలుస్తుంది. ఇది నేను కష్టపడి సంపాదించా. కొంతమంది అంటారు చూడండి, సపోజ్ ఏదైనా పెయింటింగ్ చేశారనుకోండి, లేకపోతే ఏదైనా డ్రాయింగ్ చేశారనుకోండి, నా చేతులు తీసాను చూడండి, చూపించుకోరా? చూపిస్తారు కదండి, ఖచ్చితంగా చూపిస్తారు. లేదా మీరు ఏదైనా ఒక డ్రెస్ మీద, ఒక శారీ మీద కొంతమంది లేడీస్ డిజైన్స్ చేస్తారు కదండి, డిజైనింగ్ వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా చూపించరా? ఎందుకని? కొనుక్కొచ్చింది అంతగా చూపించవేమో కానీ నీ హ్యాండ్స్తో నువ్వు తయారు చేసిన దాని మీద నీకు ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా దాని వాల్యూ నీకు తెలుస్తుంది. నువ్వు చూసినప్పుడల్లా నీ దృష్టి దేని మీద పడుతుందో తెలుసా? అంత చీర కనబడదు, నువ్వు వేసిన డిజైన్ మీదే కనబడదు నీ చూపు. నిజమే కాదా? ఎందుకని? అది 10,000 చీర అయినా సరే ఆ 1000 రూపాయలు పెట్టి నువ్వు చేసిన డిజైనే కనపడుతుంది. నీ చూపు ఆ చీర కనబడదు. ఇంకా ఆ చీర ఒకవేళ ఎవరికైనా నువ్వు గిఫ్ట్గా ఇచ్చినా ఆ గిఫ్ట్గా ఇచ్చిన చీర ఆ మనిషి కూడా కనపడ్డు, ఆ డిజైన్ ఒకటే కనపడతా ఉంటుంది నీకు. అంటే ఎందుకంటే నువ్వే తయారు చేసావు. ఆ ప్రేమ ఉంటుంది. ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకని? నా చేతులతో కష్టపడి తయారు చేశా. నీకు అర్థమైంది? ఇప్పుడు మీలో ఎవరైనా ఒక గిఫ్ట్ తయారు చేశారు, లేకపోతే ఒక గిఫ్ట్ కొన్నారనుకుందాం పాస్టర్ గారికి. నేను ఆ గిఫ్ట్ ధరించుకుని వచ్చాను, బట్టలు కావచ్చు, వాచ్ కావచ్చు, సమ్ ఏదైనా సరే. నేను అది వేసుకొచ్చినప్పుడల్లా నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా పైకి చెప్పరు, మనసులో ఏమనిపిస్తుంది?
కొన్నిసార్లు పక్కలతో ఈరోజు పాస్టర్ గారు వాచ్ పెట్టుకొచ్చారు నేను కొన్నది అంటారు. అంటే ఇది మీరు కొన్నది కాదులేండి, మా అమ్మలకు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఈ వాచ్ మీరు కొన్నది అంటే చెప్తున్నా, మా మేనల్లు కొన్నాడు కదా అంటే చెప్తున్నా. ఒకవేళ మీరు కొనవచ్చు. అలాగా ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఖచ్చితంగా అది నేను ధరించుకుని వస్తే మీ చూపు 100% దేని మీద పడుతుంది? ఎందుకంటే దాని మీద నీకు ప్రేమ ఉంటుంది. తప్పు కాదు అది. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్నావు, నువ్వు కష్టపడి లేదా తయారు చేసి ఇచ్చావు. అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ డ్రెస్ కావచ్చు, వాచ్ కావచ్చు, మరి టై కావచ్చు, మరి ఏదైనా సరే 100% దాని మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాని మీద నీకు మమకారం ఉంటుంది. దాంట్లో తప్పు లేదు. ఎందుకనంటే నువ్వు కష్టార్జితంతో కొన్నావు. 100% అది చూసినప్పుడు నీకు ప్రేమ కలుగుతుంది. అవునా కదా? అందుకనే ఆత్మీయ జీవితంలో ఏదైనా సరే గుర్తుపెట్టుకొని, మనం కష్టపడి సంపాదించుకుంటామే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అది పరువే కావచ్చు, పేరు ప్రతిష్టలే కావచ్చు, నిలబెట్టుకున్న ఆత్మీయ జీవితమే కావచ్చు. ఆ వాల్యూ ఎవరికి తెలుస్తుందో తెలుసా? నిలబెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ రెండంచెల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన సిస్టర్ సుబ్బలక్ష్మి వారి కుటుంబం రాజమండ్రి నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారికి వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఒక సేవకుడిగా నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. సిస్టర్ సుబ్బలక్ష్మి గారిని బట్టి, వారి భర్త కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క రెండంచెల ఖడ్గం అనే యొక్క వాక్యం అనేక మంది ప్రభా రక్షణకు కారణంగా ఉండడానికి మీరు కృపనిచ్చారు ప్రభా. అనేక మందికి సువార్త స్ప్రెడ్ అయ్యే విషయంలో సిస్టర్ ఎంతగానో సహకరించారు ప్రభా. తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి బలపరచండి ప్రభా. సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ సోదరుని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా ఒకవేళ ఈ యొక్క రెండంచెల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందికి ఈ సువార్తను వ్యాపింపచేయాలని ఆశపడినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.